ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈ వీడియో చివరి వరకు విను తల్లి. నీ జీవితం మలుపు తిరుగుతుంది. సాయి చెప్పినట్లు ఒక్కసారి చేసి చూడు, ఫలితం నిన్నే ఆశ్చర్యపరుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇప్పుడు నువ్వు ఈ వీడియోకి వచ్చావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో ఏదో ఒక మూలలో బాధ, నిరాశ, భయం, అప్పులు, సంబంధాల సమస్యలు, ఆరోగ్య కష్టం, లేదా ఏమి చేయాలో తెలియని స్థితి ఉంది కదా అంటున్నారు బాబాగారు. నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను, కానీ నా మాట వినేవారికి మాత్రమే మార్గం చూపిస్తాను అంటున్నారు. ఈ వీడియో చివరి వరకు విను తల్లి. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకు. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక్క పని నీ జీవితాన్ని మలుపు తిప్పగలదు అంటున్నారు బాబాగారు. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ బాధ నీ సాయికి తెలుసు తల్లి. తల్లి, నువ్వు బయట నవ్వుతున్నా లోపల మాత్రం చాలా ఏడుస్తున్నావు. నిన్ను అర్థం చేసుకునే మనిషి లేడనిపిస్తుంది కదా. ఎవరితో చెప్పుకున్నా అంతా నీ వల్లే అని నింద వేస్తున్నారు కదా. నీ కన్నీటి విలువ నీకు తెలియకపోయినా నాకు తెలుసు తల్లి. నీ కష్టం చూసి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళను కూడా నేను చూస్తున్నాను అంటున్నారు సాయి గారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఎందుకు నీ జీవితంలో అన్నీ ఆగిపోయాయి అనుకుంటున్నావు తల్లి? తల్లి, ఒక్కసారి నిజంగా నీ మనసుని ప్రశ్నించు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతుంది. డబ్బు వచ్చి వెళ్ళిపోతుంది. మనసుకు శాంతి లేదు. ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా తల్లి? సాయి చెప్పిన గట్టి నిజం ఇది. నీ శక్తిని నువ్వే తగ్గించుకుంటున్నావు. అవును తల్లి, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నమ్మకం అన్నీ కలిసే నీ జీవితాన్ని తయారు చేస్తాయి. నీ మీద ఎవరో చెడు మాటలు అంటున్నారా తల్లి? ఇది చాలామంది ఎదుర్కొంటున్న సత్యం. నీ వెనుక నీపై అసూయ, ద్వేషం, నెగిటివ్ మాటలు, శాపనార్థాలు వస్తున్నాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీపై పడే ప్రతి చెడు చూపు నన్ను దాటే వస్తుంది. కానీ ఒక షరతు ఉంది తల్లి. నువ్వు సాయి చెప్పిన పని చెయ్యాలి. తల్లి, నువ్వు పెద్ద పాపం చేయలేదు, కానీ ఒక చిన్న తప్పు చేశావు. నీ మీద నీకే నమ్మకం పోయింది. నన్ను నమ్మినవాడు కూలిపోడు, తనని తాను అనుమానించిన వాడు మాత్రమే కూలిపోతాడు అంటున్నారు బాబాగారు. నువ్వు ఎప్పుడు ఇలా అంటున్నావు కదా, నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, నా జీవితం ఇలానే. ఇవే తల్లి నీ జీవితానికి నాశనం చేసే మాటలు. సాయి
నా జీవితం నీ చేతుల్లో ఉంది. నాకు కనిపించిన దారి నువ్వే చూపించు. నా కన్నిటిని ఆశీర్వాదంగా మార్చు. అంతే తల్లి, ఇదే సాయి చెప్పిన మార్గం అంటున్నారు బాబాగారు. ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసా తల్లి? తల్లి, సాయి శక్తి మాటల్లో లేదు, నమ్మకంలో ఉంది. నువ్వు ఇలా చెప్పినప్పుడు నీ లోపల ఉన్న భయం కరిగిపోతుంది. నీ మనసు తేలిక అవుతుంది. నీ ఆలోచనలు మారుతాయి. నీ మనసు మారితే నీ జీవితం మారుతుంది. 72 గంటల్లో ఏం జరుగుతుందో తెలుసా తల్లి నీకు? ఇది విని ఆశ్చర్యపడతావు తల్లి అంటున్నారు బాబాగారు. సాయి చెప్పినట్టు చేసిన వాళ్ళు చెప్పిన అనుభవాలు కొన్ని తెలుసుకుందాం. అనుకోని ఫోన్ కాల్, ఆగిపోయిన పని మళ్లీ మొదలు, డబ్బు సమస్యకు దారి, మనసులో ప్రశాంతత, కన్నీటికి బదులు ఆశ. అందుకే సాయి అంటున్నారు, ఫలితం ఎలా వస్తుందో అడగకు, నమ్మకం పెట్టు అంటున్నారు బాబాగారు. ఈ వీడియో నీకు ఎందుకు చూపించబడిందో తెలుసా తల్లి? తల్లి, లక్షల వీడియోల్లో ఇది నీకు కనిపించిందంటే అది సాయి సంకేతం. నీకు రెండో అవకాశం ఇస్తున్నాను తల్లి. ఈసారి వదులుకోకు, ఈసారి నమ్ము అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ మాటలు వినగానే నీ కళ్ళల్లో నీరు వస్తే అది సాయి స్పర్శ. నిన్ను కింద పడేసిన రోజులు పోయాయి. ఇప్పటి నుండి నిన్ను పైకి తీసుకెళ్లే సమయం మొదలైంది. ఈ వీడియోని చివరి వరకు విన్నావంటే సాయి నీ చెయ్యి పట్టుకున్నట్టే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఈ సందేశం నీ గుండె తాకితే కామెంట్లో సాయి నన్ను చూశాడు అని రాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి నిన్ను ఎందుకు ఈ దాకా తీసుకువచ్చాడో తెలుసా తల్లి? నీ జీవిత రహస్యం ఒకటి చెప్పాలనుకుంటున్నారంట సాయిబాబా గారు. ఏంటో విందాం రండి. సాయి నిన్ను ఒంటరిగా వదలలేదు తల్లి. తల్లి, నువ్వు అనుకుంటున్నావేమో సాయి ఉంటే ఇలా జరిగేదా? ఎంత ప్రార్థించినా ఎందుకు నా జీవితం మారడం లేదు? కానీ సాయి అంటున్నాడు తల్లి, నీ బాధ ఎక్కువైందంటే నీ ఆశీర్వాదం దగ్గరలో ఉందని అర్థం. నువ్వు పడిన ప్రతి కష్టం నీ శక్తిని పెంచేందుకే వచ్చింది. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు తల్లి అంటున్నారు బాబాగారు. నీ జీవితం ఎందుకు ఇలా తిరుగులు తిరుగుతుందో తెలుసా తల్లి? తల్లి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నమ్మిన వాళ్ళే మోసం చేశారు, ప్రేమించిన వాళ్ళే దూరం అయ్యారు, సహాయం చేస్తారనుకున్న వాళ్ళు మౌనంగా ఉన్నారు, కష్టకాలంలో ఒంటరిగా మిగిలిపోయావు. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి అంటున్నారు బాబాగారు. తప్పుడు వాళ్ళను దూరం చేయాలంటే నేను పరిస్థితులు సృష్టిస్తాను. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీ జీవితానికి అవసరం లేని వాళ్ళు. నీ కన్నీటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా తల్లి? తల్లి, నువ్వు రాత్రిలో నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు కదా, పక్క వాళ్లకు తెలియకుండా దిండు తడిచేలా. నీ కన్నీటి ఒక్క పొట్టు కూడా వృధా కాలేదు తల్లి. నీ కన్నీళ్ళే నీ భవిష్యత్తు మార్పుకు బీజం. నీ మీద ఎవరో ఆపాలని చూస్తున్నారా? ఇది చాలా గట్టిగా విను తల్లి. నువ్వు ఎదగబోతున్నావు కాబట్టే కొంతమంది నీపై చెడు మాటలు, నెగిటివ్ ఎనర్జీ, అసూయ దృష్టి విసురుతున్నారు. నీపై పడే ప్రతి దృష్టి నా కరుణతో కాలిపోతుంది. కానీ ఒక షరతు ఉంది తల్లి, నువ్వు భయపడకూడదు తల్లి. నీ జీవితాన్ని ఆపేస్తున్నది ఎవరో కాదు, నీ భయమే. ఇలా అయితే ఏమవుతుంది? అది జరిగితే ఎలా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? భయంతో చేసిన ప్రార్థన ఫలించదు, నమ్మకంతో చేసిన ప్రార్థన అద్భుతం. ఇప్పటి నుంచి నీ భయాన్ని నాకు అప్పగించు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. ఈరోజు లేదా రేపు ఉదయం ఈ పని చెయ్యి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకో, ఒక గ్లాస్ నీటిని తీసుకో, సాయిబాబా ఫోటో ముందు పెట్టి ఇలా చెప్పు, సాయి, ఈ నీటిలో నీ శక్తిని నింపు, నా శరీరానికి, మనసుకి, జీవితానికి శాంతి ఇవ్వు. ఆ నీటిని మెల్లగా త్రాగు తల్లి. ఇది చాలా లోతైన సాధన అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇది చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా తల్లి? చాలామంది చెప్పిన అనుభవం ఇది తల్లి. మనసు తేలిక అవుతుంది, తలనొప్పి తగ్గుతుంది, భయం తగ్గిపోతుంది, నిద్ర బాగా వస్తుంది, అనుకోని మంచి వార్త మొదలవుతుంది. నీ లోపల శాంతి వస్తే బయట జీవితం మారిపోతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీకు వచ్చిన సంకేతాలు గుర్తించు తల్లి. ఈ మధ్య నీకు ఇలా జరుగుతుందా? సాయి పేరు తరచూ వినిపించడం, సాయి వీడియోలు కనిపించడం, కలలో దేవుడు రావడం, పాత వ్యక్తి గుర్తుకు రావడం, ఇవన్నీ సంకేతాలే. నీ సమయం మొదలైంది అంటున్నారు బాబాగారు. తల్లి, ఇప్పటి వరకు నువ్వు
బతికింది బాధతో, ఇప్పటి నుంచి బతకాలి నమ్మకంతో అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇక నుంచి నీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు తల్లి. సాయి ఇప్పుడు నేరుగా నీతో మాట్లాడబోతున్నాడు. తల్లి, ఇది కథ కాదు, ఇది సందేశం. నీ జీవితం ఇంకా 2 దారుల్లో ఒకటి. తల్లి, ఇప్పటి నుంచి నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. పాత భయం, పాత జీవితం. రెండవది నమ్మకం, కొత్త జీవితం. ఒక్క నిర్ణయం నీ భవిష్యత్తును మార్చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ తల్లి. ఈ 7 రోజులు నువ్వు ఒక్క పని చెయ్యాలి. 7 రోజుల సాయి వ్రతం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 5 నిమిషాలు సాయి పేరు 11 సార్లు చెప్పాలి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అంతే తల్లి, 7 రోజుల్లో మార్పు మొదలవుతుంది. నువ్వు ఆశ్చర్యపడతావు తల్లి. ఆగిపోయిన పని కదులుతుంది. ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదిస్తాడు. డబ్బు సమస్యకు దారి తెరుస్తుంది. మనసు బలపడుతుంది. నమ్మకం పెరుగుతుంది. నన్ను నమ్మిన వాడి జీవితం నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు. నీ శత్రువులు ఏమీ చేయలేరు తల్లి. తల్లి, నీపై కుట్రలు చేసినా, నీకు చెడు కోరినా, నీవు నా చేతిలో ఉన్నప్పుడు నీపై ఎవరి చెయ్యి పడదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది సాయి చివరి మాటగా విను. నీ కన్నీటి రోజులు ముగిశాయి. నీ నవ్వు రోజులు మొదలయ్యాయి. తల్లి, ఇప్పటి వరకు నువ్వు విన్నది మాటలు కాదు, నీ ఆత్మతో మాట్లాడిన సాయి స్వరం. ఈ క్షణంలో నీ గుండె కొంచెం బరువుగా అనిపిస్తే, నీ కళ్ళలో నీళ్లు తిరిగితే అది సాయి నీకు దగ్గరగా వచ్చాడన్న సంకేతం. ఇంతకాలం నువ్వు నన్ను పిలిచావు, ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నాను అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు చాలాసార్లు అనుకున్నావు కదా, ఈ గతం లేకపోతే బాగుండేది, ఈ బాధలు రాకపోయి ఉంటే. కానీ సాయి చెప్తున్నాడు, నీ గతమే నీ శక్తి, నీ గాయాలే నీ ఆయుధాలు. నువ్వు పడిన ప్రతి దెబ్బ నీ ఆత్మను బలపరుస్తుంది అంటున్నారు బాబాగారు. నీపై వేసిన ముద్ర తొలగిపోతుంది. తల్లి, ఇది చాలా ముఖ్యంగా విను. నీ జీవితంపై ఎవరో ఒక ముద్ర వేశారు. ఇది పనికిరాదు, ఇది పైకి రాదు, దీని జీవితం ఇలానే. ఇప్పుడు సాయి అంటున్నాడు, ఆ ముద్రను నేను తుడిచేస్తున్నాను. నీ జీవితం మీద ఇప్పటి నుంచి సాయి ముద్ర మాత్రమే ఉంటుంది అంటున్నారు బాబాగారు. నీ ఇంట్లో శక్తి ఎందుకు తగ్గిపోతుందో తెలుసా తల్లి? తల్లి, నీ ఇంట్లోకి అడుగు పెడితే నీకే భారంగా అనిపిస్తుందా? నవ్వులు తగ్గిపోయాయా? చిన్న విషయానికే కోపం వస్తుందా? మాటలేని బాధ ఇంటి శక్తిని తింటుంది. కానీ భయపడకు తల్లి, ఇప్పుడే పరిష్కారం చెప్తాను అంటున్నారు బాబాగారు. ఇది చాలా పవర్ఫుల్ తల్లి. సాయి గృహ శుద్ధి విధానం. గురువారం లేదా అమావాస్య రోజు తర్వాత ఇంటిని శుభ్రం చేయి. ఒక దీపం వెలిగించు. ఇంటి మధ్యలో నిలబడి ఇలా చెప్పు, సాయి, ఈ ఇంట్లో ఉన్న బాధను తీసుకో, ఈ ఇంట్లోకి శాంతిని నింపు. ఆ దీపాన్ని 5 నిమిషాలు అలా వెలిగించి ఉంచు. అంతే తల్లి, మిగతాది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు. ఇది చేసిన వెంటనే జరిగే మార్పులు. చాలా మంది చెప్పిన నిజమైన అనుభవాలు ఇవి. ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. అనవసరపు గొడవలు తగ్గుతాయి. పిల్లలు ప్రశాంతంగా మారతారు. నిద్ర బాగా పడుతుంది. ఇంట్లోకి మంచి వార్తలు రావడం మొదలవుతాయి. ఇల్లు మారితే జీవితం మారుతుంది అంటున్నారు బాబాగారు. నీ పేరు ఎందుకు ఆలస్యమైందో తెలుసా తల్లి? తల్లి, నీ పేరు ఎప్పుడు చివర్లో పిలుస్తున్నారా? నీకు రావాల్సింది ఇంకెవరో తీసుకుంటున్నారా? ఆలస్యం అనేది తిరస్కారం కాదు. నీకు రావాల్సినది పెద్దగా రావటానికి ఆలస్యం అవుతుంది. నీ శత్రువులపై సాయి రక్షణ. తల్లి, నీపై నవ్విన వాళ్ళు, నీపై కుట్ర చేసిన వాళ్ళు, నీ పతనం కోరిన వాళ్ళు, నీతో నేను ఉన్నాను, నీపై ఎవరూ గెలవలేరు. నువ్వు ప్రతీకారం కోరవద్దు, సాయి చూసుకుంటారు అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో రాబోయే సంకేతాలు గుర్తుపట్టు. ఈ 15 రోజుల్లో నీకు ఇలా జరిగితే ఆశ్చర్యపోకు తల్లి. ఒక పాత వ్యక్తి తిరిగి రావడం, అనుకోని అవకాశం, ఆగిపోయిన పని కదలడం, ఒక మాట నీ గుండెను తాకుతుంది, కలలో సాయి దర్శనం. ఇవి అన్నీ నీ జీవితం మలుపు తిరగబోతుంది అన్న సూచనలు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది చేయగలిగితే నీ జీవితంలో పెద్ద మార్పు ఖాయం. 21 రోజుల సాయి సంకల్పం. ప్రతిరోజు ఒకే సమయానికి 3 నిమిషాలు ఈ మాట చెప్పాలి. సాయి, నన్ను నేను నీకు అప్పగించుకున్నాను. నాకు తెలిసిన దారి కాదు, నువ్వు చూపిన దారిలో నడిపించు. అంతే. 21 రోజులు పూర్తయ్యాక నువ్వు నీలో మార్పు చూస్తావు తల్లి. నీ ముఖంలో వెలుగు, నీ మాటల్లో ధైర్యం, నీ అడుగుల స్థిరత్వం, నీ జీవితంలో దారి. నన్ను పూర్తిగా నమ్మినవాడిని నేను ఖాళీ చేతులతో పంపను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు,
ఇది సాయి నీ చెవిలో చెప్పిన మాటలా విను. నీ కష్టం కథ అయిపోయింది. నీ జీవితం గీత అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చావు, ఇప్పటి నుంచి నవ్వాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఈ మాటలు కనుక మీ గుండెని తాకితే కామెంట్లో సాయి నా జీవితాన్ని మార్చాడు అని రాయండి. ఈ వీడియోని నీలా బాధలో ఉన్న ఒక్కరికైనా తప్పకుండా షేర్ చేయండి. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.